హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈరోజైతే కనుక ఎక్సెల్ సైజ్ నైటీస్ అయితే స్టిచ్చింగ్ దగ్గర నుంచి వచ్చాయి. అలాగే ఎక్సెల్ జిప్ కొన్ని ఉన్నాయి, ఎక్సెల్ హైట్ కూడా కొన్ని అయితే ఉన్నాయండి. కొత్తగా చూసే వాళ్ళైతే స్కిప్ చేసి చూడండి, కానీ ప్రతిరోజు ఏ మెజర్మెంట్స్. కాకపోతే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఒక్కరు చూసినా ఇబ్బంది ఉంటుందని స్టార్టింగ్లో మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క లూజ్లు ఉంటాయండి. ఇవైతే మా ఓన్ స్టిచ్డ్, చెస్ట్ లూజ్ వన్ సైడ్ 25 అంటే అరౌండ్ 50 వస్తుంది. బ్యాక్ సైడ్ బాడీ జాయింట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బాడీ జాయింట్. హ్యాండ్ పొడవేమో 7.5 అలా వస్తుంది. హ్యాండ్ లూజ్ 8 వస్తుంది. మీకు నార్మల్గా ఎంత బ్రాండెడ్ నైటీస్ అయినా లోపలైతే ఖర్చు ఉండదండి. దీనికి ఏంటంటే హ్యాండ్ ఖర్చు ఉంటుంది. హైట్ వచ్చి 56 వస్తుంది. 56 కన్ఫామ్గా ఉంటుందండి. 1 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండొచ్చు, కానీ తక్కువ అయితే ఉండదు. ఇవి క్లోజ్డ్ నెక్స్ అండి, ఫ్రంట్ క్లోజ్డ్ నెక్స్. ప్రైస్ 410. ఇలా లోపల కొద్దిగా క్లాత్ వేసి స్టిచ్ చేస్తాం, లైనింగ్ లాగా అన్నాను కదండి. మొత్తం లైనింగ్ అనుకుంటున్నారు, కొద్దిగా ఈ నెక్ ప్యాటర్న్ వరకే వేస్తాము. ప్రైస్ 410 అండి. మీరు ఫోన్లోకి రీల్కి కొద్ది కలర్ చేంజ్ ఉంటుంది. స్టార్టింగ్లోనే మెజర్మెంట్స్ అండ్ ప్రైజెస్ మెన్షన్ చేయడానికి రీజన్ అంటే మీకు ఓకే అయితే కంటిన్యూగా చూస్తారు, అలాగే మీ సైజ్ ఓకే అయితే వీడియో చూస్తారు కదా అని స్టార్టింగ్లోనే చెప్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ చెక్ చేసే తీసుకోండి. ఇవి ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో ప్రైజెస్ చెప్తున్నానో ఇవి ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయండి. మీరు షాప్కి వచ్చినా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా రెండు ఇదే ప్రైస్ అయితే ఉంటుంది. కానీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి కొద్దిగా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. సింగిల్ అయితే 60, 2 to 4 నైటీస్ అయితే 100 అండి. అవి కూడా నైటీ వెయిట్ని బట్టి ఉంటుంది. ఇవి ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తానో ఈ నైటీస్ సింగిల్ అయితే 60, 2 to 4 నైటీస్ అయితే 100. ఇవన్నీ కూడా ఫ్రంట్ క్లోజ్డ్, ఓపెన్ అయితే లేదు. ఓపెన్లో కూడా కొన్ని ఉన్నాయి. అలాగే జిప్ నైటీస్ కూడా కొన్ని ఉన్నాయి. జిప్ నైటీస్ ఎన్నో లేవు, కొన్ని ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఒకటి వాడి చూసి ఆర్డర్ అయితే పెట్టుకోండి. మ్యామ్ క్వాలిటీ బాగుంటుందా అంటే మీరు నార్మల్గా అడుగుతారు, నేనైనా అలాగే అడుగుతాను ఎక్కడైనా తీసుకునేటప్పుడు. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, ఎందుకంటే కొంతమంది క్లాత్ మందం ఉంది మీరు చెప్పలేదండి అని చెప్పడం, కొంతమంది ఏమో క్లాత్ ఇంకా మందం అనుకున్నామండి అని అనేవాళ్ళు అట్లా ఉంటారు కదా. అందుకని ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకటి వాడి చూసి తీసుకుంటే నాకు ఇంకా బాగుంటుంది కదా అని ఒకటి తీసుకోండి అని చెప్తున్నాను అంతే. కొంతమంది షిప్పింగ్ ఛార్జెస్ మీరు ఏమైనా ఫ్రీ ఇస్తున్నారా, ఒకటి తీసుకోండి అని చెప్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రీ షిప్పింగ్ మీకు అలా ఉంది నైటీస్, ఒకవేళ లూజులు చాలకపోయినా టైట్ అయ్యి వేస్ట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి మ్యామ్, మీరు 4 అయినా తీసుకోండి, నాకేం ఇబ్బంది ఉండదు. కాకపోతే ఒక నైటీ ఒకవేళ మన లూజు టైట్ అయితే ఒకటి కాబట్టి ఎవరికైనా ఇచ్చినా మీరు నెక్స్ట్ కావాల్సిన సైజ్ ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఒపీనియన్తో చెప్తున్నాను అంతే. మళ్ళీ ఆషాఢం కదా ఏమైనా ఆఫర్లు పెట్టారా అని కూడా కొంతమంది అడుగుతున్నారు. మ్యామ్ మేము ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ అని కానీ ఆషాఢం సేల్ అవి ఎప్పుడూ ఉండదు, మా దగ్గర ఉండదు అంతే. నార్మల్గా నైటీస్ షాప్కి వచ్చి ఒకవేళ రిలేషన్స్ అయినా ఎవరికైనా షాప్కి వచ్చిన వాళ్ళకి మేమైతే ఫిక్స్డ్ రేట్స్కే అమ్ముతాము. మీరు మరి 5 రూపీస్ 10 రూపీస్ కూడా తగ్గించరా అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తున్నాను నార్మల్గా. ఇప్పుడు నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేసే ప్రైజెస్కే సేల్ చేస్తాం మేము ఎవరికైనా కూడా. ఇవి అయితే 420 అండి. ఇవి అన్నీ 410 కదా క్లోజ్ నెక్స్, ఇది 420. ఇప్పుడు నా అలాగా ఇవి ఫ్రంట్ ఓపెన్ 4 బటన్స్, ఫీడింగ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఇలా ఫిక్స్డ్ రేట్స్లో అమ్మటం నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. మరి 5 రూపీస్ 10 రూపీస్ కూడా తగ్గించారు అనే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఎవరికైనా, మా సిస్టర్కైనా ఎవరికైనా ఒకటే రేట్కి అమ్మాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అమ్మకూడదు అని ఇలా ఫిక్స్డ్ రేట్స్ అయితే పెట్టాము. క్వాలిటీ చూసే తీసుకోండి అని చెప్తున్నాను. అందుకని మీకే సాటిస్ఫై అయితే, ఇప్పుడు నా ఫ్రెండ్స్కి నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది నా ఫ్రెండ్స్కి నచ్చదు అండి. శారీస్ ఏదైనా కూడా మాట వరుసకి చెప్తున్నా, అలా ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ నెక్కులు ఇలా బార్డర్ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు, మోడల్స్ ఇష్టపడే వాళ్ళు. ఈ జ్యోతి కాటన్ కొద్దిగా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది. కాకపోతే అలా కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో కూడా అసలు ఒకటి వాడి చూసి తీసుకొని అంటే ఏంటంటే మెజర్మెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయండి. అంటే ఈ బాడీ జాయింట్ రెడీమేడ్ నైటీస్కి దీనికి చాలా తేడా అయితే ఉంటుంది. అంటే దానికంటే ఇది బాగుంటుందని నేను చెప్పట్లేదు,
అందుకని బాగోదని కూడా చెప్పట్లేదు. కొంతమంది బాడీకి సెట్ అవ్వకపోవచ్చు కూడా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇబ్బంది పడతారని నేను ప్రతి వీడియోలో ఒకటి తీసుకో అంటున్నాను అంతే అండి. ఇవన్నీ ఎక్కువ మా దగ్గర తీసుకునే కస్టమర్స్ అయితే ఫీడింగ్ వాళ్ళు కూడా ఇలా 4 బటన్స్ ఓపెనబుల్వే తీసుకుంటారు. జిప్ నైటీస్ అయితే చాలా రేర్ అండి. ఇలా ఒకవేళ ఫీడింగ్ ఎవరికైనా కావాలి అన్నప్పుడు ఇవి తీసుకోవచ్చు. ఇదైతే ప్యూర్ జ్యోతి కాటన్ అండి. మళ్ళీ ఇప్పుడు ఇవి మ్యామ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఎవరైనా తీసుకున్న కస్టమర్స్ ఉంటారు కదా, ప్రతిసారి మెసేజ్ చేయాలి, ప్రతిసారి చెప్పాలంటే చెప్పలేరులే. కానీ ఫస్ట్ టైం ఎవరైనా ఒక్కటి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అది బాగున్నా బాగోకపోయినా, షింకింది, కలర్ పోయింది, మీకు ఏది ఫీడ్బ్యాక్ ఏది ఇవ్వాలనిపిస్తే అది వాడిన వాళ్ళైతే కంపల్సరీ ఒకసారి మెసేజ్ చేయండి. యూట్యూబ్లో, వాట్సాప్లో అయితే మంచిగా పెడుతున్నారు. లేక నేను ఎవరిని అడగను అసలు పెట్టండి అని. నార్మల్గా మీరు ఏదైనా కంప్లైంట్ ఉన్నా కూడా పెట్టండి, పర్లేదు. బాగుంది, బాగాలేదా, షింకింది ఎక్కువ అట్లా అది కూడా పెట్టండి. మళ్ళీ షింకటం గురించి కూడా చెప్తున్నా. హ్యాండ్ వాష్కి ఒకలాగా, వాషింగ్ మిషన్కి ఒకలాగా. వాషింగ్ మిషన్లో కూడా ఎక్కువ స్పిన్ అయితే ఒకలాగా అట్లా ఫ్యాబ్రిక్ షింకుతుంది. అది కొంతమంది 1 ఇంచ్ షింకిద్దా, 1/2 ఇంచ్ షింకిద్దా అండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. అది కూడా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ వల్లే చెప్తున్నాను మ్యామ్. ఎందుకంటే కొంతమంది ఒక 2-3 ఇంచెస్ షింకింది అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది షింక్ అవ్వట్లేదండి, మీరు పొడవలు కుట్లేసి ఇవ్వండి, మాకు హైట్ ఎక్కువైన వాళ్ళు, మాకు ఇంటి దగ్గర స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇచ్చి చేయించుకోవాల్సి వస్తుంది అనే వాళ్ళు ఉన్నారు. అదేంటంటే తర్వాత తెలిసింది ఏంటంటే, వాషింగ్ మిషన్లో ఎక్కువ వేసే వాళ్ళకి కొద్ది ఫ్యాబ్రిక్ షింకుతుంది అని. నార్మల్ హ్యాండ్ వాష్కి అయితే ఎక్కువ షింకదు, ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ షింకుద్ది. ఇవన్నీ 420 అండి. ఎక్సెల్ ఫ్రంట్ ఓపెన్. ఇది జిప్ నైటీస్ అండి, స్ట్రైట్ జిప్స్ వస్తాయి. అలాగే 4 బటన్స్ ఓపెనబుల్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ ఇది ఫీడింగ్ అక్కర్లేదు అని అనుకుంటే, నార్మల్గా ఇక్కడ మీకేం జిప్ ఉంది అన్నట్టు తెలియదు, ఇలా ఒక స్టిచ్ చేసుకుంటే నార్మల్ నైటీలాగా కూడా వాడుకోవచ్చు. ఇది 470 అండి ప్రైస్. $470. ఎక్సెల్ జిప్స్ అసలు ఎక్కువ కుట్టి, ఎప్పుడైనా మీరు కలెక్షన్ అయితే తక్కువే ఉంటుందండి. ఎక్సెల్ ఫీడింగ్ వాళ్ళకే చెప్తున్నా. ఒకవేళ మీకు జిప్స్ కంపల్సరీ కావాలి, క్లాత్ నచ్చింది, మా మెజర్మెంట్ సరిపోయినాయి అంటే కనుక ఒక 10 days ముందే ఆర్డర్ ఇచ్చి కుట్టించుకోండి. మన దగ్గర ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి, మీకు పిక్స్ షేర్ చేస్తాము, మీరు సెలెక్ట్ చేసుకుంటే కుట్టిస్తాము. నెక్స్ట్ ఇదేమో 60 లెంత్ అండి. అంటే సన్నగా ఉండి హైట్ ఎక్కువ ఉంటారు కదా. ఇప్పుడు నార్మల్ ఫస్ట్ 56 అని చెప్పాను కదా మ్యామ్ హైట్, చెస్ట్ లూజ్ 25 అని. సేమ్ అదే లూజు, అదే హ్యాండ్ లూజ్ వస్తుంది. లెంత్ మాత్రం 60 వస్తుంది. కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి XXL తీసుకోవాల్సి వస్తుంది కదా, అందుకని వాళ్ళ కోసం ఎక్సెల్లోనే 60 లెంత్ కుట్టించాను. ఇది 460 అండి ప్రైస్. క్లోజ్ నెక్ 460, ఫ్రంట్ ఓపెన్ వస్తే 470. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు, విత్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ఇచ్చైనా కుట్టించుకోవచ్చు. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా జంబో సైజ్ వాళ్ళు, అంత లూజు కావాల్సిన వాళ్ళు కానీ, హైట్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు కానీ, ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు అలా వాడే వాళ్ళు ఉన్నా కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళైతే కనుక ఒకసారి మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. అది యూట్యూబ్లో ఇవ్వండి, వాట్సాప్లో కాదు. మళ్ళీ షిప్పింగ్ చేసినాక పోస్ట్లో చేస్తాం కదా మ్యామ్, అలా పోస్ట్లో చేసిన వాటికైతే 1 వీక్ అయినా, అంటే కొద్దిగా విలేజెస్కి వాటికైతే పోస్ట్లో చేస్తాము. వాళ్ళైతే దగ్గర 1 వీక్ కూడా పట్టచ్చు. అలాగే అదర్ స్టేట్కి పంపించినప్పుడు కూడా కొద్దిగా టైం పడుతుంది, అంటే బెంగళూరు, చెన్నై అట్లా. మీరైతే ఇంక కంగారు పడకండి. మరి ఒక 2 days నుంచే మీరు మెసేజెస్, ఫోన్లు చేస్తున్నారు ఇంకా రాలేదని. టైం అయితే పడుతుంది. మధ్యలో ఏమైనా గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చినా కూడా కొద్దిగా టైం పడుతుంది. 1 వీక్ అయినా కూడా రాలేదు అని అంటే 6 days వర్కింగ్ డేస్ లోపు రాలేదు అని అంటే కనుక అప్పుడు మీరు మెసేజ్ చేయండి. మేము నార్మల్గా చూస్తాం, మేము కూడా మీరు మెసేజ్ చేసినా చేయకపోయినా మేము ట్రాకింగ్ చెక్ చేస్తాము, కస్టమర్స్కి చేరిందా లేదా అని. మీరైతే ఏం కంగారు పడనక్కర్లేదు. కంపల్సరీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒకవేళ అంతగా ఏదైనా 1-2 మాకు రిటర్న్ బ్యాక్ వస్తుంది, కానీ మిస్ అయితే అవ్వదండి.
కొరియర్ మిస్ అవ్వదు. ఇవన్నీ 60 లెంత్ అండి. ఎవరైనా మెజర్మెంట్స్ చూడకుండా స్కిప్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా కొద్దిగా వచ్చి చూస్తే స్టార్టింగ్లో మెజర్మెంట్ చూపించాను, ఒకసారి చెక్ చేసి అయితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.